గుడ్ ఈవినింగ్ అండి. మైసెల్ఫ్ డాక్టర్ జై పద్మజ. ఈరోజు మనకి యాక్చువల్లీ ఈరోజు ఎవరి జయంతి అంటే మనకి సాహు మహారాజ్ జయంతి ఉత్సవాలు సందర్భంగా నేను అందరికీ బహుజనులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలియజేస్తున్నాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ రిజర్వేషన్ సిస్టమ్ అనేది మా ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఈ సాహు మహారాజే తీసుకొచ్చారు. సో అతని శిష్యుడే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతని కాన్స్టిట్యూషన్లో పొందుపరచడానికి గల కారణము బిహైండ్ ద స్క్రీన్ ఈ సాహు మహారాజే ఉన్నారు. సో అప్పట్లో ఈ బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ని అనగదొక్కడం అనేది ఇవన్నీ కళ్ళతో చూశారు కాబట్టి ఈ సాహు మహారాజ్ గారు రిజర్వేషన్స్ అనేది సిస్టమ్ని తీసుకొచ్చారు ఫస్ట్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టుడే బికాస్ యాజ్ ఎ ఎస్సీ ఉమెన్, as a Bahujan woman, I am feeling proud of him because this reservation system he only founded. So ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఫైన్ అయితే ఇప్పుడు లెట్ మీ కమ్ టు ద పాయింట్. మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఒకటే కాదు, మనకు తెలంగాణలో డిఫరెంట్ స్టేట్ యూనివర్సిటీస్లో ఇప్పుడు మనకి వైస్ ఛాన్సలర్స్ లేరు. యాక్చువల్లీ ఈ గత ప్రభుత్వము ఏమైతే ఫాలో అయిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ని పెట్టడం ఏంటి అంటే, ఇప్పుడు మన డిగ్రీ పాస్ అయిన ఐఏఎస్ ఆఫీసర్స్ వైస్ ఛాన్సలర్గా ఉండడం, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉండడం ఏంటి అంటే, ఇక్కడ పిహెచ్డి చేసిన ప్రొఫెసర్స్ అర్హత లేదా? మీ ఉద్దేశం ఏంటి రేవంత్ రెడ్డి గారు? అర్హత ఉన్న వాళ్ళని వీసీలుగా మీరు నియమించకుండా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లని ఒక డిగ్రీ పాస్ అయిన వ్యక్తులని తీసుకొచ్చేసి ఇన్ఛార్జ్ వీసీగా ఉంచడం అనేది చాలా ఏమిటి దిగ్భ్రాంతికి గురి అయ్యాను నేను. సో మీ ఉద్దేశం ఏంటి? మరి వీసీలు లేరు యూనివర్సిటీస్కి, ఏ యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్స్ లేరు, మరి ఏం చేయదలుచుకున్నారు మీరు? అంటే మీరు ఇప్పుడు నిన్నగాక మొన్న మీరు అధికారంలో రావడంతోనే ప్రతి ఒక్క సెక్టార్లో రెడ్డిస్నే మీరు అపాయింట్ చేశారు. మరి ఇప్పుడు ఈ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆఫ్ తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు మీరు రెడ్డిస్నే పెడతారా, లేకపోతే మా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఎస్సీ అన్న ఎస్టీ అన్న వ్యక్తిని వీసీగా చేస్తారా లేదా? మేము కూడా చూడాలనుకుంటున్నాం. మాకు కూడా విసుగొచ్చింది ఈ అప్పర్ క్యాస్ట్లో వీసీలుగా ఉండడం వల్ల మేము ఎంతో మా జీవితాలని మేము కోల్పోయాము. సో మేము కోరుకుంటుంది ఏంటంటే ఎస్సీ నుంచి అయినా వైస్ ఛాన్సలర్ చేయండి. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్, ఇక్కడ డిఫరెంట్ స్టేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి తెలంగాణలో. మీరు ఎస్టీనన్నా వైస్ ఛాన్సలర్ చేయాలి. ఎక్కడ? ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఒక్క ఎస్సీ అయినా ఎస్టీ అయినా వైస్ ఛాన్సలర్ అవ్వలేదు. సో నేనేం కోరుకుంటున్నానంటే, నా కోరిక ఏంటి అంటే ఎస్సీ అన్న ఎస్టీ అన్న వైస్ ఛాన్సలర్ అవ్వాలి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో. మీరు భట్టు సత్యనారాయణ సార్ మాట వినడానికి వీల్లేదు, కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ మా వీసీ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే మాకు ఎంత బాధ ఉందంటే లోపల మేము చాలా బాధతోనే ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అసలు నేను కెమిస్ట్రీ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడరు. అలాంటి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. కెమిస్ట్రీలో నేను రీసెర్చ్ స్కాలర్ని కదా. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణలో కెమిస్ట్రీలో పిహెచ్డి ఉన్న ప్రొఫెసర్స్కి వైస్ ఛాన్సలర్షిప్ అనేది ఇవ్వద్దు, వైస్ ఛాన్సలర్ అవ్వడానికి వీల్లేదు. మీరు కెమిస్ట్రీ తప్ప వేరే ఎవరినైనా చేయండి, కానీ ఎస్సీ అన్న ఎస్టీ నుంచి అన్న మీరు సెలెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇది నా ఒక డిమాండ్. ఎందుకంటే మేము జాబ్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు ఒక్కరేనా మొత్తం ఉన్న ఉస్మానియాలో ఉన్న విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారు? ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అందరు కోరుకుంటున్నారు. చాలా ఇయర్స్ నుంచి మేము చాలామంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్స్ ఏం కోరుకుంటున్నారు అంటే, ఒక ఎస్సీ నుంచి అన్న ఎస్టీ నుంచి అన్న ప్రొఫెసర్ వీసీ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా కోరికని మీరు యాక్సెప్ట్ చేసి కంపల్సరీ ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీనన్నా ఎస్టీనన్నా వీసీగా నియమించాలని మా ఒక్క విజ్ఞప్తి, మా ఒక్క డిమాండ్ చేస్తూ మేము ఏంటంటే డిమాండ్ చేస్తున్నాము. ప్లస్ మాకు జాబ్స్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది మాత్రం మీరు ఎందుకంటే 10 years నుంచి సేమ్ స్టోరీ నడుపుతున్నారు. వీళ్ళు నా మీద ఎంటీ పేపర్ల మీద సిగ్నేచర్స్, పోలీసుల హెల్ప్ తీసుకొని ఎంటీ పేపర్స్ మీద సిగ్నేచర్ తీసుకున్నారు. అంటే ఆ విధంగా అంటే పిచ్చి వాళ్ళకా నాకా? ఓకే, ఇది నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి, చాలా అన్యాయం చేసిండ్రు, మా బతుకులు ఆగం పట్టించారు నా బతుకుని. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే
వైస్ ఛాన్సలర్ ఉన్న వ్యక్తులు పోలీసుల హెల్ప్ తీసుకొని ఎంటీ పేపర్ల మీద సిగ్నేచర్ తీసుకోవడం ఏంటి? అంటే ఇప్పుడు మనం వెనకట బతుకుతున్నామా? లేకపోతే ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అక్కడేమో రాకెట్ లాంచింగ్స్ జరుగుతున్నాయి. ఇక్కడేమో వీళ్ళు కులాల పేరుతోని మతాల పేరుతోని ఇక నోటి దగ్గర అన్నం తీసేసి ఇబ్బంది చేస్తున్నారు. మరి ఇది తెలంగాణ ఒక్క దగ్గరే ఉందా లేకపోతే దేశం మొత్తం విధంగా? ఇప్పుడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మొత్తం కంట్రీ మొత్తంలో ఉంది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది. ఈ బిహైండ్ ద స్క్రీన్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. నేను ఇది ఏమంటారు చాలా క్లారిటీగా చెప్తున్నా. బిహైండ్ ద స్క్రీన్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల, యూనివర్సిటీలో ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే బయట మనం ఎవరైనా ఏమైనా గతంలో ఎగ్జాంపుల్ జార్జి రెడ్డిని ఎంత చీల్చి చెండారిండు, అంత మంచి స్ట్రాంగ్ ఉన్న వ్యక్తిని ఎవరైతే అయిందో తన క్యాస్ట్ ఏదైతే అయింది ఘోరంగా చంపిండ్రు. ఇట్లాంటివి చాలా చేశారు వాళ్ళు. మమ్మల్ని ఏమో ఇక్కడ మమ్మల్ని ఏమో ఏమంటారు 1 year అక్కడేమో ఏకదమే చంపి పడేసిండ్రు. ఇక్కడ మమ్మల్ని బతుకున్న వ్యక్తిని రోజుకి చంపి పడేస్తున్నారు వీళ్ళు. ఎందుకు జాబ్? మరి మీరు ఎన్ని రోజులు నిరాహార దీక్ష ధర్నా చేశారు ఆర్ట్స్ కాలేజ్ ముందు? నేను ఆర్ట్స్ కాలేజ్ ముందు 7 days, మిగతా డేస్ ఎంసీసీ గేట్ దగ్గర 130 days నేను ప్రొటెస్ట్ చేశాను. అయినా కానీ మీకు ఏం న్యాయం జరగలేదు? నాకు ఏం న్యాయం చేయలేదు. గత ప్రభుత్వం నుంచి నాకు జస్టిస్ జరగలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి జస్టిస్ జరగలేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే మానవత్వం చచ్చిపోయింది. మీరు మనుషులా పశువులా? ఇప్పుడు మీరు కొత్త వీసీ మీ బహుజనుల తరపున వస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటారా? న్యాయం జరుగుతుంది లేనిది అనేది అంటే యాక్చువల్గా 100 years అయిపోయింది కదా. 100 years అయిపోయింది. ఈ యూనివర్సిటీకి హిస్టరీ 100 years అయిపోయింది. ఇప్పటి వరకు ఒక ఎస్సీ అన్న ఎస్టీ అన్న చేయలేదు. బహుశా ఇప్పుడు సో అందుకని ఎందుకంటే ఇప్పుడు అపాయింట్ చేసేది వాళ్ళని అపాయింట్ చేసేది వీళ్ళే కదా. బీసీలను అపాయింట్ చేసేది గవర్నమెంటే కదా. అందుకని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తక్షణం మీరు వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.